డాక్టర్ గారు, యోనిలో మంట దురద ఎందుకని? కొంతమంది లేడీస్ అబ్బా ఎప్పుడు యోనిలో మంటగా ఉంటుందండి, దురదగా ఉంటుందని అంటారు. ఇక్కడ వయసులు బట్టి ఉంటుంది. చిన్న వయసులో, మధ్య వయసులో, అలాగే ఒక 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మంటలు ఆ దురద కొద్ది తేడా ఉంటుంది. సాధారణంగా ఒక 15 ఏళ్ళు, 16 ఏళ్ళ వయసులో పెళ్ళి కాలేదు వాళ్ళకి యోనిలో మంట దురద ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ట్రైకోమోనియాసిస్ అనేది కానీ, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కానీ, ట్రైకోమోనాస్ కానీ ఇలాంటివంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే సమ్ ప్రోటోవైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే యోని అనేది ఆడవాళ్ళకి ఆ ఏరియా 2 పిరుదుల దగ్గర ఉంటుంది. 2 పిరుదుల దగ్గర, గజ్జల దగ్గర చెమట ఎక్కువ పడుతుంది. చెమట పడడం వల్ల ఈజీ అక్కడ ఏమవుతుందంటే డస్ట్ చేరుతుంది, మురికి చేరుతుంది. ఉదయం స్నానం చేస్తారు, రాత్రి దాకా స్నానం ఆడుతారు. కొంతమంది ఉదయం ఒకసారి స్నానం చేస్తారు, రాత్రి స్నానం కూడా చేయరు. చెమట పడుతుంది. ఆ చెమటలో ఎప్పుడైనా చూడండి, ఎక్కడ మురికి ఉంటుందో అక్కడ క్రిములు చేరుతాయి. ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి, ఎక్కడ మురికి ఉంటుందో అక్కడ క్రిములు చేరుతాయి. చెమట పట్టింది ఆటోమేటిక్గా అది మురికి కింద లెక్కే. ఆ చెమటలో ఏం పోతాయి? బ్యాక్టీరియా క్రిములు, ఫంగస్ క్రిములు అని చేరుతాయి. ఆ చేరడి గల కొంతమంది గజ్జి వస్తుంది, కొందరు తామర వస్తుంది, కొందరు యోని లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. యోని దగ్గర గజ్జలో కూడా తామర వస్తుంది. మొగాళ్ళు చూసుకొని ఎంతమంది మొగాళ్ళకి గజ్జలో తామర ఉంటుందో, నల్లగా పెచ్చులు కట్టి కూడా ఉంటుంది కొంతమంది తామర. గోకి ఇలా గోకుతూ ఉంటారు ఊరికి పక్కన. పురుషాంగానికి తామర ఉంటుంది, గజ్జలో ఉంటే పిర్రల దగ్గర ఉంటుంది, పొట్ట చుట్టూ ఎంత తామర ఉంటుంది. మొగాళ్ళు ఉంటున్నదా ఆ రంగం లేడీస్ కూడా వస్తుంది. మొగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకటే. మొగాళ్ళకి తామర ఇంత పచ్చులు కట్టి ఉంటుంది వాళ్ళకి. ఆ తామర ఉంటే వాటికి ఏదో ఒక టెంపరీ ఫుల్ కోర్సు నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో మందులు వాడుకోవాలి. కొన్ని రిలీఫ్ రాగానే మానేస్తారు. మానేస్తే ఆ క్రిములు ఏమిటవుతాయి? ఆడవాళ్ళు అయితే ఏమవుతాయి? యోని లోపల దూరుతాయి. ఎప్పుడు ఎక్కడ ఈ క్రిములు ఎప్పుడు ఎక్కడ సందు దూరుతుందా దూరదామని దూరుతుంటాయి. ఆ బ్యాటిల్ ఆ రంగా పెళ్లి కాని అమ్మాయిల్లో వాళ్ళకి ఆ రంగా దురద పుడుతుంటుంది, తెలిపోతుంటుంది. తెలుపు ఉండేట్టుగా దురద, తెలిపోవడం. అలాగే దీంతోపాటు ఆటోమేటిక్గా వస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మగవాళ్ళకి అయితే పురుషాంగం చివరి దాకా ఉంటుంది కనుక యూరినరీ ఇన్ఫెక్షన్ ఆడుతుంది. ఆడవాళ్ళు చాలా ఎక్కువ. ఆడవాళ్ళ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? యూరిన్లో అక్కడ వాళ్ళకేమో ఈజీగా లోపల క్రిములు వెళ్ళిపోతాయి. ఇంకో లేడీసు ఉదయం పాస్ వేసుకుంటే ఉదయం 8 పాస్ వెళ్తే సాయంత్రం దాకా పాసుకెళ్ళి 2 గంటల వాళ్ళకి వెళ్ళడానికి సరైన స్థలం ఉండదు. అంటే మంచినీళ్ళు చాలా తక్కువ తాగారు. మంచినీళ్ళు తాగితే అక్కడ మూత్రంగా రావాల్సిన మంచినీళ్ళు కూడా తాగారు. దాంతో కాన్సన్ట్రేట్ యూనిట్పై క్రిములు ఈజీగా చేరిపోతాయి. ఈ రంగా లేడీస్లో రకరకాల, అందుకని యూనిలో కూడా కేజీ అయిపోతాయి. నీళ్ళు ప్రతి గంటకి ఒక 100 ml తాగితే చాలా బాగుంటుంది. ప్రతి 3 గంటలకి 2 గ్లాసులు మంచినీళ్ళనే తాగాలి. ప్రతి 3 గంటలకి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి. తాగరు కదా, హైడ్రేషన్ కావాలి మనకి. లేకపోతే డిహైడ్రేషన్ వస్తే రకరకాలు వస్తాయి అన్నమాట. అంటే లేడీస్కి పెళ్లి కాని అమ్మాయిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగా క్లామిడియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ప్రోటోజల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల మంట, దురద, తెలిపోవడం ఉంటుంది. అదే ఇక పెళ్ళైన వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, వాళ్ళకైతే ఏంటంటే వాళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ ఉంటాయి. సెక్షువల్ ట్రాన్స్మిట్ అంటే మన వాడు వీడి, ఎస్టీడీ అంటారు. అక్కడండి వీళ్ళకండి ఎక్కువ బాధ. పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్ళైన అమ్మాయిలనే బాధ ఎక్కువ ఉంటుంది. యోని ఎక్కువ ఏముంటుంది వాళ్ళల్లో? గనేరియా లాంటి జబ్బులు రావడానికి, సుఖవ్యాధులు రావడానికి అవకాశం. ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. సుఖవ్యాధులు ఉండాలి. దురదమంటున్నంత మాత్రాన సుఖవ్యాధులు ఉన్నాయి అనుకోకండి, అది మాత్రం కరెక్ట్ కాదు. సుఖవ్యాధులు కూడా కొంత కారణం. కానీ దురదమంట రావడానికి ముఖ్యంగా మాత్రం ఏంటి? ట్రైకోమోనియాసిస్, మోనియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మామూలుగా ప్రోటోజల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎక్కువ కారణం అవి. దానివల్ల దురద మన తామర దురదపడదు, అక్కడికి తామరలాగానే వచ్చేస్తుంది. యోని లోపల దూరుతాయండి మొనియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వస్తాయి. దాంతో ఈ లోపల చేరిపోయి బయట డిశ్చార్జ్ అవుతుంటుంది, మంట పుడుతుంటుంది, దురద పుడుతుంటుంది, గోకుతుంటే మరింత గోకడంతో మరింత క్రిములు చేరుతాయి. ఎప్పుడైనా సరే శరీరం మీద ఇలా గోకుతుంటే, వాళ్ళు రోజు గోకుతుంటే ఆ గోకిన దానికి గీతలు పడ్డ ద్వారా బ్యాక్టీరియా చేరిపోతాయి.
అలాగే ఇలా రుద్దుతారు, దురద పూర్తయింది రుద్దితే ఆటోమేటిక్ ఇంకా చేరుతాయి క్రిములు, దురదతోడు ఇంకొంత క్రిములు ఇంకా ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అంచేత ఎప్పుడైనా సరే ఎవరైనా ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మంట పుడుతుంటే దురద ఉంటే అంటే డాక్టర్ చూపించి మందులు వాడి అక్కడ క్రీములు రాసుకుంటే దాంతో అవి తగ్గుతాయి. సో ఈ రోజుల్లో చాలా చక్కనే. అలాగే మరి వెజైనల్ వాష్, వాళ్ళు రోజుకి 2 సార్లు 3 సార్లు ఆ వెజైనల్ వాష్తో కాస్త రోజంతా అవసరం బట్టి ప్రతివాడి అవసరం దురద పుడుతుంటే ఆ వెజైనల్ వాష్ వేసుకుంటే అక్కడ మరి యాంటీసెప్టిక్ యాక్షన్ లాగా క్రిములు తేలిగా అవ్వవు. అవసరం బట్టే ఊరికే ప్రతివాళ్ళు మరి రోజు వెజైనల్ వాష్ చేసుకోవడం లేదా పైన వాష్ చేస్తాడు యూన్ దగ్గర వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ అంచేత కొద్దిగా వెజైనల్ వాష్ చేసుకోవచ్చు, అది ఎక్కువ మాత్రం చేసుకోకూడదు, చేసుకుంటే మళ్ళీ నష్టం ఉంటుంది మరి. అంచేత యోని దగ్గర మంట దురద కోసం ప్రత్యేకంగా ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇరిటేషన్ చెప్పాక కదా గోక్కుంటుంటే దురద చెమట పడితే ఇరిటేషన్ అండి, చెమట పడితే వెళ్ళంత చెమట పడుతుంది ఇరిపిల్ల అనుకుంటాం బాగా ఇరిటేషన్ అదొకటి. తర్వాత వాళ్ళకి ఇంకా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. కొంతమంది షేవ్ చేసుకుంటారు, బ్లేడ్ కోసుకుంటుంది లేడీస్కి, బ్లేడ్లు ఘాట్లు పడి దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా జరుగుతుంది, అక్కడ మళ్ళీ దురద మంట. అలాగే కొంతమంది అక్కడ యోని దగ్గర వెంట్రుకలు తీసుకున్న వ్యాక్సింగ్ చేయించుకుంటారు. ఆ వ్యాక్సిన్ వాడికల్లా ఆ కెమికల్ వల్ల మంట దురద వస్తుంది వ్యాక్సింగ్ వల్ల. అలాగే ఎస్టీడీ అంటే చెప్పుకున్నాం కదా ఇన్ఫెక్షన్స్ వల్ల. అలా కొంతమందికి షుగర్ ఉంటుందండి, అది గుర్తించండి. డయాబెటీస్ షుగర్ ఉంటే కూడా యోని ఉంటుంది. ఆ షుగర్ ఈ రోజుల్లో అయితే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే షుగర్ వచ్చేస్తుంది. దాకేంటి ఏంటంటే కొద్ది లావుగా ఉంటే మనం ఒబేసిటీ ఉంటే గుర్తుంచుకోండి ఈ యోని దగ్గర దురదమంట ఎక్కువ. ఆ దురదమంట ఉన్న వాళ్ళల్లో ఎందుకంటే చెమట పెట్టేస్తుంది, మురికి చేరుతుంది, అక్కడ శుభ్రంగా రుద్దుకోకపోతే, అక్కడ పౌడర్ లాంటి యాంటీసెప్టిక్ పౌడర్ రాసుకోకపోతే ఆ చెమట పట్టి ఆ చెమట దురదమంట దాంతోడు ఒళ్ళుండి బట్టి వాళ్ళకి ఈజీగా వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. ఒబేసిటీ షుగర్ కొంతకారణం అవుతుంది. ఫ్యామిలీలో అనుకుంటే వచ్చేస్తుంది, తిండి శరీరం అయితే ఒబేసిటీ వచ్చేస్తుంది. అంచేత ఎలర్జీ అనేది కాదు, అవన్నీ ఎలర్జీ కాదు. చాలామంది ఎలర్జీ అని వాడు ఇచ్చేస్తారు, ఎలర్జీ కాదు, సమ్ స్కిన్ ఇన్ఫెక్షన్. అంచేత ఎప్పుడైనా అలా ఉంటే డాక్టర్ దగ్గర చూపించుకుని అది ఫంగలా, బ్యాక్టీరియలా, లేదా గజ్జా, ఏది తామరుందా, లేదా మామూలు ఇన్ఫెక్షన్సా, ఇరిటేషనా, ఏదైనా కెమికల్ సరిపట్లేదా. కొన్ని బట్టలు వాడతారు, ఇప్పుడు ప్యాంటీస్ వాడతారు, ఆ ప్యాంటీలు పడవ కొంతమందికి దాని మీద రంగు ప్యాంటీలు వాడితే ఆ కెమికల్స్ ఇరిటేట్ చేస్తాయి. అంచేత ఎటువంటి వాడుతున్నారు ప్యాంటీస్ లోపల ఆ డ్రాయర్ లాంటివి ఎటువంటి వాడుతున్నారు, అవి ఒక్కోసారి చేస్తాయి. ఆటన్నింటిలో బట్టలు కూడా యోని దగ్గర దురద పుట్టడానికి ఆడవాళ్ళకి కారణం. అది ఏది కారణం జాగ్రత్తగా పరిశీలించి శుభ్రత కావాలి. సెక్స్ హైజీన్ అంటాం, మర్మావయాల పరిశుభ్రత. ముఖం ఎంత పరిశుభ్రత చూసుకుంటామో మర్మావయాల కూడా అంత పరిశుభ్రత కావాలి. అందుకనే సెక్స్ హైజీన్ అంటున్నాం, సపరేట్గా సెక్స్ హైజీన్ వర్డ్ ఉంది. శారీరక పరిశుభ్రతే కాదు, మర్మావయాల పరిశుభ్రత కూడా కావాలి. చాలా తప్పు అవసరము. ముఖం శుభ్రత కంటే కూడా మర్మావయాల పరిశుభ్రత చాలా ముఖ్యము, గుర్తించండి. మొఖాన్ని మాత్రం రోజుకి 4 సార్లు బాగా పెట్టి రుద్దుతారు, కానీ అక్కడ అసలు ఏం రుద్దరు. అక్కడ చెమట అలాగే ఉంటుంది, ఆ మురికి అలా ఉంటుంది, ఆ జైన్ మట్టి అలాగే ఉంటుంది. అదే మొఖాన్ని 10 సార్లు సోపెట్టి రుద్దుకుంటున్నారో అక్కడ కూడా శుభ్రంగా రుద్దుకోండి. జాగ్రత్తగా చూసి ముఖానికి ఎలా ఫేస్బుక్ రాసుకున్నారో ఆడ యాంటీసెప్టిక్ పౌడర్ రాసుకోండి. జాగ్రత్త కాపాడుకోండి, జాగ్రత్తగా చేస్తే ఇవి రాదు. అంతేగాని వెళ్ళి అలాగే సెక్స్లో పాల్గొంటే కూడా కొంచెం భర్త నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తాయా. భర్తకి షుగర్ ఉందనుకోండి, ఆయన పురుషాంగం మీద ఘాట్లు పడితే పుండు ఉంటాయి, లేడీకి అంటుకుంటుంది. భార్యకి జబ్బులు అంటే ఉండవు, కానీ భర్తకి షుగర్ వ్యాధులు ఉండవు. అసలు షుగర్ ఉంటే చర్మం పుండుగా తయారైతే ఆ పుండుగా ఉన్న చర్మంతో అతను సెక్స్ చేస్తే ఆ సెక్స్ వల్ల అతనికి కాకుండా బ్యాక్టీరియా ఆవిడ యోనిలోకి వెళ్ళి ఆ యోనిలో మంట, యోని బయట మంట. అంటే భర్త యొక్క బాధ స్త్రీ బాధ కూడా అవుతుంది.
అంటే స్త్రీలు వాళ్ళకైనా ఉంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంటే సెక్స్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మందులు వాడితే తగ్గుతుంది. డాక్టర్ మాత్రం ఎప్పుడైనా ఉంటే డాక్టర్ చూపించుకోండి. అక్కడ లిక్విడ్ దాంట్లో ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్ని తీసి మైక్రోస్కోప్ చూస్తే ట్రైకోమోనస్ ఉందా, మొల్లేసిస్ ఉందా, ఏది ఉంది కనబడుతుంది. ఫ్లూయిడ్ జస్ట్ మైక్రోస్కోప్ పెట్టి ఒక స్లైడ్ మీద వేసి వాళ్ళ మైక్రోస్కోప్ చూడండి, తెలిసిపోతుంది ఏ జబ్బు ఉందో. దాని పక్కన మందు పెడితే పోతుంది. సింపుల్గా మెట్రోనిజాల్ టాబ్లెట్స్ పోతుంది. సింపుల్ యాంటీఫంగల్ పోతుంది. సింపుల్ యాంటీఫంగల్ టాబ్లెట్స్ అయిపోతుంది. అంచేత ఈ రంగా చాలా సింపుల్. డాక్టర్ మందులని డాక్టర్ చేసి చెప్తారు. అంచేత ఆ రంగా చూసుకునేది ఆ రంగా చక్కగా ఇది తగ్గిపోయింది. డాక్టర్ గారు చూపించగానే సొంతం చేస్తూ ఇంట్లో కూర్చోగలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.